హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరైతే చాలా చాలా బాగున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మీకు గతంలో చెప్పా కదా, గత వీడియోలో కూడా చెప్పాను. నేను అరకు వెళ్ళానని చెప్పాను మా ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడైతే నేను అరకులోని ట్రైబల్ మ్యూజియం అయితే ఉంది. ఆ ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. ఇది ఎంట్రీ అయితే ఇలా ఉంది, చూడండి ఎలా ఉంది అనేది. ఇది ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఇచ్చేసేసి మేము లోపలికి అయితే వెళ్ళాము అందరము. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు, చూసారా ఫ్రెండ్స్? చూసారా, అందరూ హాయ్ చెప్తున్నారు. వాళ్ళు మా బ్యాచ్ ఫ్రెండ్స్. మేము 5 కలిసి వెళ్ళాము ఆ ట్రిప్కి. ఇప్పుడైతే నేను మీకు ఆదివాసీలు ఎలా ఉండేవారు, వారి జీవనం ఎలా గడిపారు అనేది నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇదైతే ఆదివాసీల నిలయం అంటారు, వారి దేవాలయము. ఇలా ఎంటర్ అవుతున్నాం మేము స్టెప్స్ మీద. బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. ఎంట్రీ ఇది. నేను వెళ్ళింది వీకెండ్ అని చెప్పే కదా ఫ్రెండ్స్ మీకు. వీకెండ్ అయ్యేటప్పుడు జనం కూడా చాలా మంది వచ్చేసారు. ఇది ఎంట్రీ అయితే ఇలా ఉంది, చూడండి ఎలా ఉందనేది. ఇది ఎంట్రీ, ఆదివాసీ దేవాలయం అని అక్కడ ఉంది. ఇక లోపలికి వచ్చేసినైతే వాళ్ళ జీవనాధారం ఎలా ఉందనేది చూడండి. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆదివాసీలు అలా ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఉన్నప్పుడు అలా డప్పులు కొట్టుకుంటూ అలా డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆచారాలు చాలా బాగున్నాయి. అలా చూస్తున్నారు కదా, అట్లా ఫైర్ పెట్టుకొని డాన్స్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది అనేది. ఆ రోజుల్లో వాళ్ళ జీవనాధారం అనేది అలా ఉంటుంది. చాలా చక్కగా అందంగా ఉంది. ఇది ఎక్కడైతే చూస్తుంటే ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతున్నట్టుంది, పెళ్లి ఫంక్షన్ అనుకుంటాను. ఇట్లా మేళ తాళాలతోటి వాళ్ళైతే హంగామా చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. చాలా అందంగా ఉంది కదా ఇక్కడ కూడా. ఇక్కడైతే ఆ రోజుల్లో మనకి క్రాప్ చేయించుకోవడానికి ఇంటి దగ్గరికే వచ్చేవారు, క్రాప్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మనం వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి. ఆ రోజులు ఇలా ఇంటి దగ్గరికి అయితే వచ్చి వాళ్ళే క్రాప్ చేసేవారు, మొత్తం వాళ్ళే చేసేవారు. ఇక్కడ చూడండి, ఓ పెద్ద ఆయన నుంచొని సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా వాళ్ళు చేస్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఒక అమ్మగారేమో ఇంట్లో దేవుడికి పూజలు చేస్తున్నారు. వాళ్ళు వాడే సామాగ్రికి పూజలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వాళ్ళ ఇంటి దగ్గర ఆ పెద్ద ఆయన నమస్కారం చేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఆ అమ్మగారేమో ఆమె పూజ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇదొకటి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు ముందు ముందు చూడండి, ఇంకా చాలా ఉంటాయి. ఇదైతే వారు ఆ రోజుల్లో వాళ్ళు వాడిన ఇంట్లో కావాల్సిన సామాన్ ఏవైతే ఉన్నాయో ఇవి అవి గంపలు కానీ గరిటెలు కానీ మొత్తం ఆ రోజుల్లో వాళ్ళు వాడినవి అయితే ఇవి. చూడండి, వాళ్ళు వాడిన ఇంట్లో కావాల్సిన సామాను ఎలా వాడుతున్నారు ఏంటనేది చూడండి. ఆ రోజుల్లో అట్ల కాళ్ళు కానీ ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయి అనేది. గరిటెలు కానీ, చేపల బొట్టలు, వాళ్ళప్పుడు చేపలు పట్టేవారు కాబట్టి చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవి వాడేవారు. వాళ్ళు వాడే పొయ్యి చూడండి ఎలా ఉందో. ఈ చెక్క గరిటెలు కానీ ఇవన్నీ చూసారా ఇలా అంత బాగుంది అనేది. మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ చూడండి, ఈ దొరసాని గారు వస్తున్నప్పుడు దండం పెడతారు కదా, మనం చాలా సినిమాలో చూసాం ఇట్లాగా. ఇట్లా అప్పుడైతే వస్తున్నప్పుడు వీళ్ళు దండం పెడతా ఉన్నారు. అక్కడ ఒక ఆమె వంట చేస్తా ఉన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందనేది. ఇలాంటివి అయితే మీరు ఇక్కడ తప్పకుండా చూడొచ్చు. మన ఆచారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది మనం చూసి నేర్చుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది, పెళ్లి అనుకుంటాను మేబీ. ఇక్కడ తోరణాలు కడుతున్నారు, లేదంటే ఏదైనా పండగైనా కావచ్చు, తోరణాలు కడుతున్నారు. ఆ అమ్మ ఏమో వంట చేస్తా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఏమో అట్లా చూస్తా ఉన్నాడు కట్టేది. మనకి ఈ రోజుల్లో కూడా కొన్ని చోట్ల ఇలా జరుగుతూ ఉంటాయి, మనం చూడొచ్చు.
నేనైతే 2-3 టైమ్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అటు ఇట్లాంటి ప్రాంతాలకు అయితే వెళ్ళాను. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఆ ఊరి పెద్ద అనుకుంటాను దేవుడికి పూజ చేస్తున్నారు. ఆదివాసీ దేవాలయం అని ఫ్రెండ్స్. అక్కడ ఈ యొక్క విగ్రహాలు అయితే ఉన్నవి. చూడండి ఎంత బాగుందనేది. చుట్టూ అడవిలాగా, మధ్యలో అమ్మవారు, దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడికి వారు పూజ చేస్తున్నట్టు. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి నేనైతే పైకి ఎక్కాను, అప్స్టైర్కి అయితే వెళ్ళాము. అప్స్టైర్కి అయితే వెళ్ళిన తర్వాత ఇలా ఉంది ఎంట్రీ అనేది. ఇక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా వారు వాడిన పనిముట్లు కానీ, లేదంటే వారు ఎలా అయితే జీవనం సాగించారనేది ఇక్కడ అయితే అన్నీ ఉంది. ఇక్కడ చూడండి, పెళ్లి జరుగుతుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అయితే అక్కడ కూర్చున్నప్పుడు ఇలా టెంట్లు వేసి హంగామాగా ఉంది. చూస్తున్నారు కదా, ఒక పెద్ద వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్టు. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మనకి ఇలాంటివన్నీ ఈ రోజుల్లో చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడైతే చూడండి ఎంత బాగుందనేది. వాళ్ళు చేసేది చాలా చాలా బాగుంది కదా. ఎంతైనా ఆ రోజుల్లో ఇవన్నీ చేయటం అనేది చాలా మంచి పద్ధతి. మనకి ప్రాచీన నాగరికతలు ఎలా అయితే ఉంటాయి, ఇవన్నీ అలా ఉంటాయి. ఇవన్నీ మనం మర్చిపోకూడదు. ఇవన్నీ చాలా వరకు అంతరించిపోతున్నాయి. ఇవైతే చూడటానికి చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నవి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ ప్రాంతాన్ని అయితే. మనకే తెలియకుండా, మనకు తెలియని ఆనందం అయితే మనకు కలిగిద్ది. వారి వివాహం ఎలా ఉంటుంది అనేది మొత్తం అక్కడ చూశారు కదా. ఇక్కడ బొమ్మ ఎలా ఉందో చూడండి. ఇక్కడ మ్యాటర్ అనేది రాసి పెట్టారు. అక్కడ ఉన్న బొమ్మకి ఇక్కడ మ్యాటర్ అయితే రాసి పెట్టారు. ఎలా చేసుకుంటున్నారు ఏందనేది, వాళ్ళ జీవనాధారము, పెళ్లి ఎలా చేస్తున్నారు అనేది ఇక్కడ వారి వివాహం సంబంధించి పూర్తిగా రాశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గదల తెగ గృహం అంట. గదబ తెగ గృహం. ఆ గృహం ఎలా అయితే ఉన్నది ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూడండి, గదబ ట్రైబ్ హౌస్. అక్కడ మీరు కావాలంటే పాస్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక పెద్దనైతే, అంటే ఇక్కడ మీకు మిర్రర్ పెట్టడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, ఒక పెద్దనైతే అరక తీసుకొస్తున్నారు, అంటే ఇంట్లో కావాల్సిన సామాన్ అయితే తీసుకొస్తున్నారు. అట్లా వేసుకొని ఇక్కడ మంచము, వారి నుండే ఇల్లు. ఇక్కడ చూడండి, బయట పిడతలు పెట్టి ఉన్నాయి, చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత బాగుందనేది. ఒక పూరిల్లు ఆ రోజులు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చూపించారు, కళ్ళ కట్టినట్టు. చూడండి ఎంత బాగుందనేది. వారి మంచము, కింద ధాన్యము. ఆ రోజుల్లో ఎలా అయితే ఉండేది ఫ్రెండ్స్. ఇప్పటికీ మన పల్లెటూరులో చాలా వరకు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి ఏమో బియ్యం తిరుగుతూ ఉంది, ఒక పెద్ద ఆయన ఏమో తాళ్ళు వేస్తూ ఉన్నారు. చూడండి, ప్రతి ఒక్కదానికి పేరు అయితే పెట్టారు ఫ్రెండ్స్. పెంపుడు జంతువుల ఆహార గిన్నె. అది పెంపుడు జంతువులకి మనము పెట్స్ అయితే ఉంటాయి కదా, వాటికైతే ఆహార గిన్నెలు అయితే అలా ఉండేవి. ఈయన తాడు కడుతున్నారు, చూసారా ఫ్రెండ్స్. తాడు కడతా ఉన్నారు. ఈ పెద్ద మేము వచ్చేటప్పటికి ధాన్యం అయితే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు వాడిన చాటలు కానీ ఇవి చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ఉందనేది. పడవలా అనుకుంటా, పైన పడవ తెప్పలు అయితే ఉన్నాయి కదా, నీళ్ళలో వేసుకెళ్ళే తెప్పలు అయితే ఉన్నాయి కదా, అవి ఇంకా మీకు చాలా అయితే ఉన్నది. ఇవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్